S585 లో బ్రేకింగ్ అందుతుంది. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉండేది తెలంగాణ. ఈరోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. అందుకనే ఈరోజు దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో 10 సంవత్సరాలు ఒక కొత్త మోడల్ని అలవాటు చేసుకోవాలని ఒక అవకాశం ఇచ్చారు. అక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మరి అలాంటి సందర్భంలో మళ్ళీ దేశ రాజధాని కూడా అభివృద్ధి చెందాలనంటే రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని గెలిపించారు. ఆ అవకాశం ఇక్కడ కూడా రావాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్గా ఉంది. ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నాను. రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్లు ఏవి, ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు. అయినా సరే పదే చేస్తున్నారంటే నాకెందుకో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది.